నమస్తే, వెల్కమ్ టు తెలంగాణ అభిప్రాయం ఛానల్. అయితే నిన్న కవిత గారు ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు. తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో కేసీఆర్ ఓడిపోలేదంట, కాంగ్రెస్ గెలవలేదంట. సరే, మరి కేసీఆర్ ఓడిపోకపోతే ఎవరు ఓడిపోయారు మేడం? అబ్రహాం లింకన్ ఓడిపోయిందా? లేకపోతే వ్లాదిమిర్ పుతిన్ ఓడిపోయిందా? ఇంకా వీళ్ళు ఏమంటారు? కేసీఆర్ను ఓడగొట్టడం తెలంగాణ ప్రజలు చేసిన తప్పట. ఇంకా చూసినామా, వీళ్ళు ఓడిపోయినాక కూడా వీళ్ళకున్నటువంటి ఏమంటారు, అది హెడ్ వెయిటా, లేకపోతే మాటల్లో అహంకారమా, లేకపోతే ఆ దొరతనమా అనేది ఇంకా పోతలేదు. ఓడిపోయినాక కూడా వీళ్ళు దాంట్లో ఉన్నాం, ఎందుకు ఓడిపోయినామని కనీసము ఆత్మపరిశీలన చేసుకోవట్లేదు. సేమ్ ఇదే ఏం జరిగింది ఎలక్షన్ల రిజల్ట్ అయినాక కేసీఆర్ డైరెక్ట్గా ఎవరు చెప్పకుండా కనీసం గవర్నర్ కలిసి ఆమెకు రాజీనామా కూడా సమర్పించకుండా చక్కగా పోయిండు, ఫామ్ హౌస్లో పడ్డాడు. ఇప్పుడు ఎవరైనా గెలిచినా ఓడిపోయినా ఏం చేయాలి? తెల్లారి వాళ్ళ అభ్యర్థులతోని లేకపోతే గెలిచిన వాళ్ళతోని మీటింగ్ పెట్టి రివ్యూ చేసుకొని ఏం కాదు, మనం ఫ్యూచర్లో ఇంకా ముందుకు పోదాము, ఇట్లా చేద్దాం అట్లా చేద్దామని ధైర్యం చెప్పాలి ఓడిపోయిన వాళ్ళకు. ఇది ఏది లేకుండా చక్కగా పోయి ఎవరు చెప్పకుండా ఫామ్ హౌస్ పోయిండు. వీళ్ళు ఏం చేసారు? తెల్లారి మళ్ళీ బస్సు కట్టుకొని ఈ ఎమ్మెల్యేలు అంతా పోయి దొరా ఏడున్నావు దొరా అనుకుంటా మళ్ళీ పోయి ఆడికే పోయారు. ఇంకో అట్లుంటుంది వీళ్ళది వ్యవహారం. గెలిచినప్పుడు ఏ మంత్రిని ఎమ్మెల్యేని ఎవరిని దగ్గర రానేకపోతుంది 10 ఏళ్ళలో. ఓడిపోయినాక కూడా కనీసం వాళ్ళకి ధైర్యం చెప్పకుండా మళ్ళీ వాళ్ళనే బస్సు కట్టుకొని నీ దగ్గర రప్పించుకుంటుంది. ఇప్పుడు మాడతారు మీరు. ఈ ప్రవర్తన కూడా మీ ఓటమికి ఒక కారణం. ఇంకొక విషయం, మన కేటీఆర్ గారు ఆయన కూడా ఒక స్టేట్మెంట్ పాస్ చేసిండు. ఆయన ఏమంటున్నాడు, తెలంగాణలో కాంగ్రెస్కు ముందుంది అసలు సినిమా మాట. అసలు సినిమా కాంగ్రెస్కి లేదు సార్, మీకుంది. ఎట్లా అంటావా? ఇనుర్రి. ఇప్పుడు మీరు ఎలక్షన్లో 39 సీట్లు గెలిచినారే అంతో ఎంతో సంతోషపడుతుర్రేమో. సంతోషం లేదు, అది ఏదో పైకి చెప్తలేరు కానీ లోపల ఇలా చాలా బాధ ఉంది, భయం ఉంది. ఎందుకంటే ఇంత ఘోరంగా ఓడిపోవడానికి కారణాలు ఏందని. ఆ 39 సీట్లు కూడా ఎట్లొచ్చినాయి వీళ్ళకి? వీళ్ళ చేతిలో అధికారం ఉంది, అధికార యంత్రాంగం ఉంది, 100 కోట్ల పైసలు ఉన్నాయి. మళ్ళా పెద్ద పెద్ద న్యూస్ ఛానళ్లను మొత్తం వీళ్ళే కవర్ చేసిరు. పెద్ద పెద్ద న్యూస్ ఛానళ్ళు పక్క పార్టీలను పట్టించుకోలే కానీ వీళ్ళు తుమ్మినా దగ్గినా మొత్తం వీళ్ళనే కవర్ చేసిరు. పొద్దున్న లేస్తే వీళ్ళ ముఖాలు కనబడేటట్టే. ఇంకా కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు పెట్టుకురు, వాళ్ళతోని వీళ్ళ గురించే మాట్లాడిపించుకుర్రు. ఇంకా కొంతమంది టీవీ ఆర్టిస్టులు, బిత్తి సత్తిర లాంటి వాళ్ళు ఇక ఒక ఆయన రామ్ గోపాల్ వర్మ ఒక ఆర్టిస్ట్ కాలు నోట్లో పెట్టుకుని చూడు, ఆమె పేరు తెలియదు నాకు. ఆమె ఇంకా కొంతమంది మన సింగర్ మంగ్లీ కానీ లేకపోతే తీన్వారు మార్తల్లో ఒక ఆమె చదివే చూడు ఒకప్పుడు. ఇప్పుడు ఆమె టీవీ 9 మూవ్ అయిందో ఇక్కడ మూవ్ అయిందో. వీళ్ళంతా చాలా మందితోని వీడియోలు చేపించిర్రు. ఇన్ని రకాలుగా బాధలు పడ్డారు. ఇన్ని చేసినా కానీ వీళ్ళకి చివరికి వచ్చింది 39 సీట్లు. నన్ను అడిగితే ఆ 39 కూడా ఎక్కువనే. ఎట్లా తెలుసా? వీళ్ళకి హైదరాబాదు రంగారెడ్డి సరౌండింగ్లోనే 20 చిల్లర వచ్చినాయి. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఈ 20లో ఒక 2-3 బీజేపీకి పోయి ఒక 4-5 కాంగ్రెస్కి వచ్చినుంటే వీళ్ళ పరిస్థితి ఎంత ఉంటుండే? రియల్ పిక్చర్ 30. వీళ్ళ పిక్చర్ 30 సీట్సే, అంతే. అది వీళ్ళకి కూడా తెలుసు ఆ విషయం. అందుకనే వీళ్ళు ఓటమిని జీర్ణించుకోలేకపోతారు. ఎట్లా చేయాలో అర్థం కాక నానోని ఆ జర్నలిస్టు రంజిత్ గారు అంట, రంజిత్ అంటే శంకర్ అంటే, ఇంకా ఈ మన కేటీఆర్ ఫ్రెండ్ హరీష్ రెడ్డి అంటే, ఇంకా కొత్తగా ఇంకో ఛానల్ మొదలైంది న్యూస్ లైవ్ తెలుగు అని, ఇది మన మిర్రర్ టీవీ అని, మిషన్ కేసీఆర్ అని, ఫర్ ఎవర్ కేసీఆర్, మిషన్ కేటీఆర్, ఇష్టం వచ్చని ఛానల్ పెట్టి అడ్డగోలిగా ఏమంటారు ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకంగా ప్రచారం చేస్తారు. ఎందుకంటే వాళ్ళు కాపాడుకోవాలి కదా. ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళ టీంలో వాళ్ళు గెలిచిన దాంట్లో ఒక 4-5 రెడీ గుర్రు. ఇప్పుడు కాంగ్రెస్ గీత తిరిస్తే ఉరికొచ్చి అల్లబడతాం. ఇప్పుడు మార్చిలో ఏప్రిల్లో ఉన్న ఎంపీ ఎలక్షన్లు, అప్పటి వరకు పార్టీ ఉంటుందో కూడా తెలియదు, ఒక్కడు కూడా తెలియదు. ఎందుకంటే ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లో ఓట్లు అడగాలంటే ఇప్పుడు సెంట్రల్లో బీఆర్ఎస్ అధికారంలో ఉందా?
అధికారం పాడు కానీ అసలు సెంట్రల్లో ఉన్నారా వీళ్ళు? లేరు. పోనీ స్టేట్లో అధికారంలో ఉన్నారా అంటే అది లేదు. ఇక మరి జనాలు దిగుతారా వీళ్ళను? సెంట్రల్లో గెలిస్తే కాంగ్రెస్ గెలుస్తుంది, లేకపోతే బీజేపీ గెలుస్తుంది. ఓట్లు కూడా దానికే ఇస్తారు జనాలు. ఇప్పుడు అదే వీళ్ళను ఎవరు దేకేటోడు లేదు. రానున్న రోజుల్లో బీఆర్ఎస్ మొత్తం కనుమరుగైపోతుంది. అసలు సినిమా వాళ్ళకు ఉంది. ఇంకో ఈ దీన్ని ఎట్లా డైవర్ట్ చేయాలని చెప్పేసి ఈ మేకపోతు గాంభీర్యాన్ని వీళ్ళంతా ప్రదర్శిస్తారు. ఆ విషయం వాళ్ళకు కూడా తెలుసు. కింద భూకంపం కదిలిపోతుంది వాళ్ళకు. ఒకప్పుడు కేసీఆర్ ఏమన్నాడు మీకు యాదకే ఉంటుంది. రాష్ట్రం ఏర్పడినప్పుడు వీళ్ళు ఫస్ట్ టర్మ్ గెలిచినప్పుడు, సెకండ్ టర్మ్ గెలిచినప్పుడు కూడా అన్నాడు, అధ్యక్ష కొత్తగా రాష్ట్రం ఏర్పడ్డది, చాలా ఏమంటారు వెనుక ముందు చూసుకోవాలి, చాలా ఇబ్బందులు ఉంటాయి, సౌలభ్యం చేసుకోవాలి, ఇప్పుడే పుట్టిన రాష్ట్రము, పసిపిల్ల, ఇప్పుడే ఏర్పడ్డము, ఇవన్నీ మాటలు మాట్లాడి ఎస్ కరెక్ట్ ఇవే అన్నాడు. కావాలంటే ఒకసారి యూట్యూబ్లో చూడరు. సరే అయ్యా నీకు మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని చేతిలో పెడితేనే నువ్వు ఇప్పుడే పుట్టిందంటివి, టైం పడుతుందంటివి, సౌలభ్యం చేసుకోవాలంటివి. మరి 6 లక్షల కోట్లు అప్పులు చేసి పెట్టారు కదా సారు. మరి 6 లక్షల కోట్ల అప్పుడు ఇప్పుడు ఇవంతా సౌలభ్యం చేసుకోవాలంటే మరి కాంగ్రెస్లకు ఎన్ని సంవత్సరాలు పడుతుంది మీ లెక్క చొప్పున? అట్లని మళ్ళీ అట్లాంటి ఏమంటారు అప్పులు చేసిరని పథకాలు ఎగ్గొడతారని అంటారు. అట్లేం చేయరు. ఆల్రెడీ 2 మొదలు పెట్టిరు. ఈ ఆరోగ్యశ్రీ 5 లక్షల నుంచి 10 లక్షలకి, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యము, ప్లస్ మిగిలిన వాటికి అప్లికేషన్లు తీసుకుంటారు. ఓకే, అవి ఖచ్చితంగా 100 రోజుల్లో చేసి చూపిస్తారు. ఇకపోతే కొంతమంది ఉన్నారు ఈ కొత్తగా ఈ శంకర్ అని తయారైండు ఒక పెద్ద మనిషి. ఆర్య శంకరి నువ్వు ఒక మాట అంటివి ఎలక్షన్ల ముందు. ఫస్ట్ రిజల్ట్ చూడుర్రి, రేవంత్ రెడ్డి ఫస్ట్ ఓడిపోయేది కాంగ్రెస్లో. రేవంత్ రెడ్డి కొడంగల్ నుంచి ఓడిపోతాడు. కావాలంటే నా క్లిప్పింగ్ కట్ చేసి పెట్టుకోరి, మీరు సేవ్ చేసుకోరాదు నువ్వు. అరే శంకరి, రేవంత్ రెడ్డి గెలిచే సీఎం ఆయే ఇప్పుడు. మరి నువ్వు చెప్పినట్టు నీ క్లిప్పింగ్ కట్ చేసి పెట్టుకున్నావు. మరి ఇప్పుడు ఏం కట్ చేయమంటావు చెప్పిగా? నెక్స్ట్ వీడియో నీ మీద చేస్తా, సరేనా? ఇంకో ఇట్లా ఉంటుంది వీళ్ళ సంగతి. అందరూ నన్ను సపోర్ట్ చేయండి, మ్యాక్సిమం షేర్ చేయండి. ఖచ్చితంగా నా రివ్యూలు పెట్టే ప్రతి వీడియోకి నా కౌంటర్ వీడియో ఉంటుంది. ఆ కౌంటర్ వీడియో కూడా విత్ సబ్జెక్ట్తోనే ఉంటుంది. దయచేసి నన్ను సపోర్ట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఉంటా. ప్లీజ్ సబ్స్క్రైబ్.